అందరికీ నమస్కారం. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ ఎంటర్ అయిందంటూ, బీజేపీ గేమ్ స్టార్ట్ అయిందంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు 11 గంటల 30 నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా డామిడ్ కథ అడ్డం తిరిగింది అంటూ అటు అన్నా డిఎంకే దాంతోపాటు కొన్ని పార్టీలు దూరంగా జరిగాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ హఠాత్తుగా ఎందుకు తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి? అన్నాడీఎంకే మొత్తం 40 మంది వచ్చి మీ దగ్గర చేరతామన్నోళ్ళు ఎందుకు మేము దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. డిఎంకే నుంచి ఒక చీలిక వర్గం పళనిస్వామి నాయకత్వంలో చీలి వస్తారు. విజయ్ ఆల్రెడీ ఆయనతో మాట్లాడాడు అనేది ఒక వెర్షన్ ఉంది. అయితే అది ఇంకా అవకాశాలు పూర్తిగా పక్కన పెట్టలేము. కాకపోతే ఏఐడిఎంకే అనేది ఓపెన్గా బీజేపీ కంట్రోల్లో ఉంది. కాబట్టి స్ట్రైట్గా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఇప్పుడు బీజేపీ కాంపౌండ్లోకి వెళ్ళటమే. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయి ఉంది. 5 ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యేలు. 5 ఎమ్మెల్యేలని విజయ్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే మతోన్మాద పార్టీలకి ఈ కూటమిలోకి ప్రవేశం లేదు అని విజయ్ అష్యూరెన్స్ ఇచ్చిన సందర్భంగా మేము మా మద్దతు తెలియజేస్తున్నామని రాశారు. ఇప్పుడు ఏడీఎంకేతో ట్రావెల్ అంటే బీజేపీతో ట్రావెలే కదా అనేటువంటి ప్రశ్న రైజ్ అవుతుంది. అలా కాకుండా పళనిస్వామి నాయకత్వంలో ఒక 10 మందో 15 మందో అటు నుంచి చీలి వచ్చేసి ఇందులో చేరితే అది వేరే గొడవ. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టము ఆ యుద్ధం జరుగుతుంది. ఈ టర్మ్ అయితే అయిపోతుంది. ముందైతే పాస్ అయిపోతారు, ముందు వెళ్ళిపోతారు. ముందు ఈయనకి ఈ క్రైసిస్లోంచి గట్టెక్కుతాడు. ఆ క్రైసిస్ ఎలా గట్టెక్కాలనేది వేరే గొడవ. కానీ సడన్గా మళ్ళీ పళనిస్వామి మనసు మార్చుకున్నాడు అని వినిపిస్తోంది. బహుశా వాళ్ళకి హైకమాండ్ అంటే ఢిల్లీ నుంచి ఆపరేషన్ మొదలై కమ్బ్యాక్ అనేసి ఏమైనా ఇండికేషన్ ఇచ్చారా అంటే వెనక నుంచి విజిల్ వేసారా అనేది ఒక డౌట్. ఈ బ్యాక్ విజిల్ ప్రోగ్రామ్తో వీళ్ళు మళ్ళీ బ్యాక్ అయి ఉంటారా అనేది ఒక డౌట్. రెండోది డిఎంకేతో మేము కలిసే ఉంటామని కమ్యూనిస్టులు అలాగే ముస్లిం పార్టీ ఒకటి ఉంది అక్కడ, వాళ్ళకు ఒక 2 సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్తో కలిసి వెళ్ళాం అని ప్రకటించారు. మేము డిఎంకేతో మాత్రమే ఉంటామని చెప్పేశారు వాళ్ళు. అంటే విజయ్ మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకి ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పార్టీకి కూడా డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇతనికి ఎక్కడైనా బీజేపీ లంగర్ ఉందా అనేసి ఒక డౌట్ ఉంది. అంటే ఈయన చాలా క్లియర్గా సిద్ధాంతపరమైనటువంటి శత్రువు నాకు బీజేపీ అని చెప్పాడు. అంటే ఆయన మొదట చెప్పిన దానిలో రాజకీయ శత్రువు డిఎంకే, భావవాద అంటే భావజాలపరమైనటువంటి శత్రువు బీజేపీ అని చెప్పాడు. మరి అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన వెనకాల పెరియార్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, కాబట్టి అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు అనిపిస్తున్నప్పటికీ ఈ విజయం వెనకాల ఏదైనా యాంత్రిక తాంత్రిక ప్రయోగాలు ఉన్నాయా బీజేపీ తాలూకా అనే సందేహం ఉంది. అంటే బెంగాల్లో సర్వాడి ఇక్కడ వాడలేదు, లేకపోతే ఈవీఎం వ్యవహారం ఇక్కడ యాంత్రిక మాయాజాలం ఏవైనా జరిగిందా? సైలెంట్ విప్లవం అంటున్నారు. విజయ్ తిరిగింది 50 నియోజకవర్గాలు గట్టిగా, మొత్తం 200 చిల్లరలో ఆయన తిరిగింది 50. కానీ ఇంత ఈ స్థాయి విజయం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిపోవటం, జంజీ ఇతనితో ట్రావెల్ అయింది అనే ఒక్క మాటతో సరిపోతుందా? ఆ మాట అంటూ ఇబ్బంది, కానీ కరసేవ అనొచ్చు. వాళ్ళు ఏమైనా కరసేవ చేశారా అనేది ఒక డౌట్. దీనివలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక అడుగు ముందుకేసి ఇరుక్కుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్లాలో తెలియని క్రైసిస్లో ఉంది. కమ్యూనిస్టులు నో చెప్పేశారు, వీఆర్ విత్ డిఎంకే అని చెప్పేశారు. సిపిఎం వాళ్ళు ప్రకటించారు, సిపిఐ పరిస్థితి కూడా దాదాపు అదే. ఈ ముస్లిం పార్టీ 2 కూడా వెనక్కి వెళ్ళిపోయేలానే ఉంది.
ఇంకొక తమిళ పార్టీ తాలూకా 2 సీట్లు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా వస్తారేమో తెలియదు. ఈ కండిషన్లో ప్రేమలత గారి దగ్గర ఒక సీటు ఉంది, అది ఏమైనా విజయ్ వైపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతనికి ఇంకా 6 కావాలి కాంగ్రెస్ వస్తాయి. ఈ 6గురిని ఎక్కడి నుంచైనా కూపప్ చేసి ఫిల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ గ్యారంటీలు వెనక్కి వెళ్తున్నాయో ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, వెళితే నీకు మ్యాజిక్ ఫిగర్ లేదు కదా అని మాట్లాడాడు. ఈ మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా నేను పిలవలేను, మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు కానీ మీ దగ్గర నెంబర్ లేదు కనుక మనం వెయిట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏం జరిగితే మ్యాజిక్ నెంబర్ వస్తుంది, డిఎంకే ఏడిఎంకే కలిస్తే కనుక ఈ ఫిగర్ కొంతవరకు మ్యాచ్ చేయొచ్చు. కానీ అది సాధ్యమవుతుందా అనేది అనుమానం. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిన్నటిదాకా బద్ధశత్రువులు, నిన్నటిదాకా కాదు 72 నుంచి శత్రువులు వాళ్ళు. ఈ 72 నుంచి నడుస్తున్న శత్రుత్వాన్ని మర్చిపోయి వాళ్ళిద్దరూ కలుస్తారా అనేది ఒక డౌట్. ఒకవైపు ఏడీఎంకేకి వెనకాల బ్యాక్ ఉండి నడిపిస్తున్నది బీజేపీ, వాళ్ళకు ఒకటే ఉంది సీటు, అయినప్పటికీ వాళ్ళు ఆడిస్తున్నారు నాటకం ఢిల్లీ నుంచి. అందుకని ఏదో జరుగుతోంది. అంటే ఆ మధ్య త్రిష వెళ్ళి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనేది ఇంకో సందేహం. అంటే విజయ్ని ఎలాగైనా సరే తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని అమిత్ షా గారు ఏమన్నా ఆలోచిస్తున్నాడు ఆ స్కీము. ఆయన ఫైనల్గా ఈయన్ని క్రైసిస్లోకి నెట్టి విజయ్ని కాన్బట్ కండిషన్లో వచ్చి, అయ్యా మీరు ఎలా డిజైన్ చేస్తే అలా మీ డిజైన్లోకి నేను వచ్చేస్తున్నాను అని సరెండర్ అయిపోతే, వాళ్ళు ఎవరినైనా సరెండర్ చేసుకోవటమే ప్రోగ్రాం. సరెండర్ అయిపోతే అప్పుడు ఏడీఎంకేని పిలిచి, పళనిస్వామినే పిలిచి మీరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి గ్రాండ్ రిలాక్స్డ్, అసలు ఇబ్బంది ఏమీ లేదు, కంఫర్టబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మేము చెప్పినట్టుగా ఉండండి, మా చెప్పు చేతల్లో ఉండండి అని ఏమైనా చెప్దామని స్కీమ్ వేసుకుని గందరగోళం చేస్తున్నారా అనేది డౌట్. ఈ విషయం ఏదో మేరకు అర్థమై కమ్యూనిస్టులు వీఆర్ విత్ డిఎంకే అనే మాట అన్నారా, రేపు కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది ఈ మొత్తం గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్న టైంలో మన 5 ఎమ్మెల్యేలని తిరిగి వెనక్కి తెచ్చేసుకుంటే ఆ లెటర్ విత్డ్రా చేసుకుంటున్నామని ఒక ప్రకటన ఇస్తే క్లోజ్ అది. అప్పుడు రియల్గా విజయ్ క్రైసిస్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ స్థాయి విజయం అసలు మేమిచ్చిన విజయం అని వాళ్ళు ఏమన్నా ఓపెన్ అవుతారా, విజయ్కి మేమిచ్చిన విజయం ఇది అని ఏదైనా ఓపెన్ అవుతారా అతని దగ్గరైనా కనీసం? అంటే తను ఎక్స్పెక్ట్ చేశాడా ఇన్ని సీట్లు వస్తాయనేది కూడా డౌటే. కానీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఎలా తయారైందంటే అసలు ఈ సీట్లు ఎలా వచ్చాయో ఎవరికి అర్థం కావట్లేదు, ఈ విజయం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూసాం ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా అన్నీ కూడా డిఎంకేకి అనుకూలంగానే ఉంది. డిఎంకే మీద అంత వ్యతిరేకత ఉండే పరిస్థితి కూడా లేదు. మరి ఎందుకు ఇలా వాళ్ళు 67 దగ్గర ఆగారు అనేది ప్రశ్న. ఈ 67 ఆగటం వెనకాల బీజేపీ స్కీమింగ్ ఏమైనా ఉందా అనేది డౌట్. ఆ మేరకు ఇతన్ని పెంచారా, వీళ్ళు గెలవాల్సినవి అటువైపు ఏమైనా టర్న్ అయినాయా? ఏడీఎంకే కూడా ముందు హడావిడి చూపించింది. నిజానికి డిఎంకే 3rd పొజిషన్లో ఉంది. ఏది ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే హడావిడి కనిపించింది. ఎప్పుడైతే ఈవీఎంలు ఓపెన్ అయ్యాయో అక్కడి నుంచి విజయ్ హవా మొదలై 2nd ప్లేస్లో ఏడీఎంకే ఉండి 3rd పొజిషన్లో డిఎంకే నడిచింది. నెమ్మదిగా మధ్యాహ్నం తర్వాత లంచ్ అవర్ తర్వాత ఇది పికప్ అయి 67 దగ్గరకు వచ్చి ఆగింది. కాబట్టి ఏదో జరిగింది సంథింగ్. అంటే ఎన్నికలు నిష్పక్షపాతంగాను చాలా పారదర్శకంగాను జరిగాయి అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏదో విధంగా వాళ్ళు ఏదో ఒక ప్రయోగం చేసుంటారు అనే సందేహం అయితే జనాల్లో బలంగా ఉంది. వాళ్ళు ఏదో చేసుంటారు అనే అనుమానంతో ఇప్పుడు అసలు విజయ్ పరిస్థితి ఏమిటి, విజయ్ నిజంగా బయటకు మాట్లాడుతున్నదంతా నిజమేనా, లేదు హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా అని 100 రకాల అనుమానాలతో ప్రపంచం అతన్ని చూస్తోంది. ఏదేమైనా రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అడుగు వెనక్కి తీసుకుంటే అనుమానాలన్నీ పటాపంచలైపోయి
మొత్తం ఏఐడిఎంకే వీళ్ళు కలిసి వెళ్తారంటారా? వెళ్ళక తప్పదు. అంటే వాళ్ళ వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నట్టు అవుతుంది, అంతే కదండి? కాంగ్రెస్ పార్టీ నమ్మటం ఏంటి, అందరికీ తెలిసిన విషయం, అది ఓపెన్ సీక్రెట్. ఏఐడిఎంకే వెనకాల వాళ్ళు ఉండటం వల్లనే ద్రవిడ ఓట్ బ్యాంక్ అటువైపు అట్రాక్ట్ కాలేదు. వాళ్ళు ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. రకరకాల ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు వాళ్ళు. అంటే ద్రవిడ ఆలోచన విధానం అంటే నాస్తిక ఆలోచన విధానం అని, పెరియార్ అనుయాయులు అంటే వాళ్ళు దైవానికి వ్యతిరేకులని, ఇలాంటి భావజాలం అంతా ప్రచారంలో ఉంది. విజయ్ నేను దైవాన్ని నమ్ముతాను అన్నాడు. అనటం అనేదాన్ని ఇప్పుడు బయటకు తీసి దాన్ని ఓపెన్ చేసి బయట పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడో మాట్లాడాడు, నేను దేవుణ్ణి నమ్ముతాను అని. ఈ దేవుణ్ణి నమ్మే వ్యక్తి వీళ్ళతో ఎలా ట్రావెల్ చేస్తాడు? తమిళ రాజకీయాల్లో ఇతను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అతను వెనకాల పెరియార్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం ఉండొచ్చుగాక, కానీ ఈ భావజాలం ఉన్న వ్యక్తిని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామని ఒక గొడవ మొదలైంది అక్కడ. ఇలా 100 గొడవలు. అంటే ఎప్పుడైతే ఇది డిలే అవుతోందో ప్రాసెస్, రకరకాల అనుమానాలకి తెరలేస్తోంది అక్కడ. సో ఇప్పుడు అర్జెంటుగా విజయ్ కూర్చుని హడావిడి పడకుండా ఫరంగా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడీఎంకే గనక బీజేపీతో వెనకాల బ్యాక్డోర్ రిలేషన్లో ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏదైనా పర్లేదు, నేను ఏఐడిఎంకేతో కలవదలుచుకోవట్లేదు, పళనిస్వామితో నేను మాట్లాడిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి నేనే విత్డ్రా అవుతున్నాను అని గనక మాట్లాడితే కాంగ్రెస్ నిలబడుతుంది. ఈ బహిరంగ ప్రకటన ప్రభావం వలన కమ్యూనిస్టులు కూడా ఇతని వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఆ కావలసిన 6లో 4 వస్తాయి, మిగిలిన 2 ఇండిపెండెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, అక్కడ నుంచి కూపప్ చేస్తే అయిపోతుంది. ఏడీఎంకే దగ్గరకో డిఎంకే దగ్గరకో వెళ్లకుండానే ఇతను చేయగలుగుతాడు. అయితే లెఫ్ట్ పార్టీలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇతను బలమైనటువంటి విధానాన్ని ప్రకటించగలిగితే వాళ్ళు వస్తారు. ఈ ప్రకటించే క్రమంలో ఇక్కడ నేను యాంటీ బీజేపీ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే అతను బలంగా, వీళ్ళని అట్రాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి ఆ సమాలోచనలు ఈరోజు ఏమైనా కొలిక్కొచ్చి సరైన నిర్ణయం తీసుకుంటాడా, లేకపోతే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష రహిత్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు బీజేపీ. కనుక ఎవరినైనా లొంగిపోతారా, అదృశ్యమవుతారా అనే డిమాండ్తోనే ఉన్నారు వాళ్ళు. విజయ్ గనక ఒకవేళ తేడా జరిగితే వాళ్ళు ఏదైనా చేసి అందులో నుంచి ఒక 20 మందిని బయటకు లాగి ఏడీఎంకేతో లింక్ చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు, పళనిస్వామిని సీఎంని చేయగలరు. మేము ఏం చేయడానికైనా మేము సమర్థులమే అనే ఇండికేషన్స్ కూడా, అంటే ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనక్కి వేయించారు పళనిస్వామితో. తద్వారా అతనికి ఆ విషయం కన్వే అయిపోయి ఉండాలి. తను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అని గనక మాట్లాడే పద్ధతి అయితే ద్రవిడ అభిమానులందరూ అతన్ని భుజానికి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక విజయ్ జంక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుని ఎలా వెళ్తాడు అనేది కీలకం. బహుశా ఈరోజు గవర్నర్ గారితో ప్రసంగం అయిపోయింది కాబట్టి సీరియస్గా ఉంటుందా ఉండదా అనేది డౌటే. ఈ ప్రమాణ స్వీకారం గురించి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది జరుగుతుందా లేదా అనే దానిలో సందేహాలు ఉన్నాయి. అంటే పూర్తిగా మీరు బల ప్రదర్శనకి కావలసినటువంటి నెంబర్తో వచ్చినప్పుడు మాత్రమే అనే క్లియర్గా ఆయన చెప్పేసినట్టుగా అర్థమవుతోంది. ఈయన ఏం చేశారంటే, యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేసేస్తాను, బల నిరూపణకి 2 వారాలు టైం ఇవ్వండి అట్లా అడిగినట్టున్నాడు అనేది ప్రతిపాదన అయింది ఓపెన్గానే. బట్ దానికి ఒప్పుకోలేదు గవర్నర్. దానికి గవర్నర్ అంగీకరించలేదు. గవర్నర్ అంగీకరించకుండా ఆపింది కూడా వాళ్లే అయి ఉండొచ్చు ఢిల్లీ నుంచి. ఓపెన్ సీక్రెట్ సార్, అందరికీ తెలిసిందే ఇది. కాబట్టి బీజేపీ కరసేవ జరుగుతోంది అనేది అయితే డౌట్ కాదు, దానిలో వాస్తవం ఉండే ఛాన్స్ బలంగా ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ గందరగోళం వెనకాల బీజేపీ కరసేవ అనేది క్లియర్గా ప్రపంచానికి పంపు చేయాల్సిన అవసరం ఉంది. తను ఎలా గెలిచాడు, ఏం గెలిచాడు అనేది ఇప్పుడు వాళ్ళైతే ఓపెన్గా చెప్పరు, మేము హెల్ప్ చేయబట్టి నీకు ఈ పొజిషన్ వచ్చింది అని చెప్పే పరిస్థితి ఉండదు అని చెప్పరు. కాబట్టి పోలీస్ దెబ్బలే తగులుతాయి అతనికి. అంటే
అది లోపల కమిలిపోతుంది కానీ బయటికి దెబ్బ కనబడదు. అలాంటి ప్రోగ్రామ్ ఏదో డిజైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క సీటు గెలిచి వాళ్ళు అంత గందరగోళం చేస్తున్నారు తమిళనాడులో. వాళ్ళకి ఏమీ లేదు, అక్కడ 0% ఓట్ బ్యాంక్. వాళ్ళ నాయకులు ఏమైపోయారో ఇద్దరూ కనిపించట్లేదు. ఆ నాగేంద్రన్ ఏమైపోయాడో తెలీదు, అన్నామలై ఏమైపోయాడో అన్నామలై ముందే చెప్పాడంట కదా సార్, ముందే ఇవన్నీ వర్కౌట్ అవ్వదు అది అని చెప్పాడంట. అయినా కానీ రేపు విజయ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు, ఏం మాట్లాడతాడు రేపు అంటే ఈ ప్రమాణ స్వీకారం గొడవ క్లారిటీ వచ్చాక ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు. ఈ రోజే మాట్లాడతాడా లేకపోతే టైం తీసుకుని రేపు మాట్లాడతాడా అనేది చూద్దాం. విజయ్ నోట్లో నుంచి ఒక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడినట్టుగానే ఉంది ఈ పరిణామాల రీత్యా. కనుక ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినటువంటి ఒక పార్టీ ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితిని ఒక సీటు గెలిచిన పార్టీ చేయగలగటం అనే దాన్ని ప్రజాస్వామ్యంలో ఎలా అనుమతించాలి, ఎలా అంగీకరించాలి, ఒకవేళ ఆ మాయాజాలం చేస్తున్నటువంటి పార్టీ మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అనేది ఆలోచించాలి. ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోవాల్సిన సందర్భం ఇది.